హాయ్ హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి పల్లి చట్నీ అండి. ఈ పల్లి చట్నీ అనేది ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది, దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ నేను నీట్గా వివరంగా అయితే చెప్తానండి ఈ వీడియోలో. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే బెల్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. వెంటనే నేను ఏదైనా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన పదార్థాలు శనగబ్యాళ్ళు అండి. సో ఇందులో కొన్ని అయితే యూజ్ చేస్తాము శనగబ్యాళ్ళు అండ్ గ్రౌండ్ నట్స్ అండి. సో ఈ పల్లీలు కూడా కొన్ని అయితే కావాలి, ఎక్కువైతే అవసరం లేదు. నేనైతే 1 డేకి చట్నీ మాత్రమే చేస్తున్నాను. సో అందుకోసమే కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాను. అండ్ మినపగుళ్ళు అండి, ఇవి కూడా ఒక పిరికెడ్ ఉంటే చాలు. అండ్ జీలకర్ర, సో ఇవి కూడా కొన్ని అయితే యూజ్ చేస్తామండి. అండ్ ఎల్లిపాయలు అండి, ఒక 5-6 ఒలుచుకొని పెట్టుకోండి. అండ్ కొద్దిగా చింతపండు అండి, ఎక్కువైతే అవసరం లేదు చింతపండు. అండ్ అల్లం కూడా, సో అల్లం కూడా ఎక్కువైతే అవసరం లేదండి, కొద్దిగానే చాలు. అల్లం కూడా నీట్గా అదైతే పీల్ అయితే ఒలుచుకొని నీట్గా చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకొని పెట్టుకోండి. అండ్ పచ్చిమిర్చిస్ అండి, సో నేను ఇక్కడైతే స్పైసీ ఎక్కువనే తింటాను కనుక కొంచెం అయితే 7 to 8 పచ్చిమిర్చిస్ అయితే తీసుకున్నాను. సో మీరు స్పైసీ కనుక తక్కువ తినే పాట అయితే కొన్ని పచ్చిమిర్చిస్ అయితే తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ తిరువాత వేసుకోవడానికైతే కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవైతే తీసి పెట్టుకోండి. అండ్ సాల్ట్ అండి, ఇవి దాంట్లో యూజ్ చేసే పదార్థాలండి. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ఆ ప్యాన్లో అయితే గ్రౌండ్ నట్స్ అయితే ఇప్పుడు దాకా తీసి పెట్టుకున్నవి అయితే అందులో యాడ్ చేసుకోండి. సో ఈ గ్రౌండ్ నట్స్ అనేది నీట్గా వేయించుకోవాలండి. సో అవి కొంచెం లైట్గా కొంచెం ఏగాలన్నట్టు, సో ఒక 2 minutes అలా ఏగేలాగా. సో ఇప్పుడు వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదైతే అలా రావాలి. సో దాని తర్వాత ఒక గిన్నెలు అయితే తీసి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ మనం కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఆ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్, జస్ట్ 1 spoon or 2 spoon ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఇప్పుడు దాకా చూపించినట్టు శనగబ్యాళ్ళు అయితే చూపించాను కదండి, జస్ట్ కొన్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి శనగబ్యాళ్ళు. దాని తర్వాత మినపగుండ్లు అయితే యాడ్ చేసుకోవాలండి అందులో. యాడ్ చేసుకున్నాక కొద్దిగా అయితే కలబెట్టుకోవాలండి. సో అది వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి. సో జీలకర్ర కూడా వేసుకున్నాక ఒకసారి అయితే కలబెట్టుకోవాలి. దాని తర్వాత మనము పచ్చిమిర్చిస్ అయితే తీసుకున్నాం కదండి, ఆ పచ్చిమిర్చిస్ అనేది నీట్గా పీసెస్గా అయితే చేసుకోండి. ఆ పీసెస్గా అయితే చేసుకొని అందులో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. అలా 1 or 2 minutes అయితే బాగా కలిపెట్టుకోవాలండి. పచ్చిమిర్చిస్ అనేది కొంచెం కలర్ అయితే ఇలా చేంజ్ అవ్వాలి, ఏదైతే వీడియోలో చూపించినట్టు. సో అలా చేంజ్ అయ్యే తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని అదైతే మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నానండి. సో ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపిస్తున్నానో అది ఆల్రెడీ మిక్సీ అయితే పట్టుకున్న తర్వాత మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఇది అయిపోయాక తిరువాతకైతే వేసుకోవాలండి. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. అందులో జస్ట్ కొద్దిగా ఆయిల్ అండి, ఒక 1/2 spoon or 1 spoon ఆయిల్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి. సో అందులో యాడ్ చేసుకున్నాక కొద్దిగా అయితే అది వేడవ్వాలి. సో అలా వేడయ్యాక మనం ఏవైతే తిరువాతకైతే తీసి పెట్టుకున్నామో అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలండి. సో కరివేపాకు, ఒట్టి మిరపకాయ, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఇవన్నీ కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి. అలా చేసుకున్న తర్వాత అది తీసుకొని చట్నీలో అయితే యాడ్ చేసుకోవాలండి. సో చట్నీలో యాడ్ చేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. అంతే, చాలా సింపుల్ అండి పల్లి చట్నీ. సో మీకైతే నచ్చినట్లయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సో చాలా సింపుల్, చాలా టేస్టీ అండ్ 5 minutesలో అయితే తయారైపోతుందండి ఈజీగా. ఇదైతే దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చేసుకోవచ్చు. ఈ చట్నీ అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.